నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీశైలం దేవస్థానంకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఏటా లక్షల సంఖ్యలో వస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని సూచన. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. యువత మహిళల ఆకాంక్షలకు తగ్గట్లుగా పనిచేయాలని సూచన. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న రద్దీ, పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భవానీలు, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి ప్రభ మహోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న రంగ అభిమానులు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్తో దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సీఎం చర్చించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండు కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీశైలం ఆలయ సమగ్ర అభివృద్ధిపై సీఎం చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో రద్దీకి తగ్గట్టు వారికి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల అటవీ భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు శ్రీశైలం రానున్న దృష్ట్యా ఆయనతో ఆలయ అభివృద్ధిపై చర్చించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం సూచించారు. డోర్నాల, సుండిపెంట, ఈగలపెంట తదితర ప్రాంతాల సమీపంలో ఉన్న జాతీయ రహదారుల దేవాలయానికి కనెక్ట్ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. యువత మహిళల ఆకాంక్షలు అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా పనిచేయాలని జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని, దీనికోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. యువత మహిళల ఆకాంక్షలు అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా పనిచేయాలని జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా పనిచేయటం అలవాటు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని, చట్టసభల్లో జనం గొంతుక వినిపించాలని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం సాగింది. పరిపాలన, రాజకీయపరమైన అంశాలపై పవన్ మాట్లాడారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని, జన సైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కల్పిస్తున్న రహదారుల కల్పన, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలని, కూటమి ప్రభుత్వం ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వీటికి అవసరమైన ప్రాజెక్టులు, సాధన, నిధుల సమీకరణపై ప్రతి శాసనసభ్యుడు అధ్యయనం చేసి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. ఋషికొండ ప్యాలెస్ను నిర్దిష్ట కాల వ్యవధిలో వినియోగంలోకి తీసుకురావడం చాలా అవసరమని తెలిపారు. కూటమి పార్టీల పరంగా మీ నియోజకవర్గాల్లో 3 పార్టీల సమన్వయ సమావేశాలు ప్రతి నెల నిర్వహించాలన్నారు. కూటమిని బలపరుస్తూనే మన పార్టీని బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలన్నారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి భవానీ మాలధారులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి రుద్రవర్ణంతో ఎరుపెక్కింది. గురువారం విజయదశమితో ఉత్సవాలు ముగిసిన దుర్గగుడికి భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. రాజరాజేశ్వరి దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. గురువారం విజయదశమితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. జగన్మాత కనకదుర్గమ్మ అనుగ్రహం కోసం సామాన్య భక్తులతో పాటు భవానీ దీక్షదారులు ఇరుముడులతో పెద్ద ఎత్తున రావడంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది.
గురువారం విజయదశమి తర్వాత రోజు నుంచి భవానీ భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన భవానీ భక్తులతో దేవస్థానం నిండిపోయింది. వినాయక ఆలయం నుంచి క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బారికేడ్లతో ప్రత్యేక కంపార్ట్మెంట్లుగా ఏర్పాటు చేసి వరుస క్రమంలో భక్తులను క్యూలైన్లలోకి పంపిస్తున్నారు. భక్తులకు కావలసిన తాగునీటిని అందిస్తున్నారు. ఇక కెనాల్ రోడ్లోని వినాయకుని గుడి వద్ద నుంచి కొండపై వరకు క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవానీ భక్తులు ఇరుముళ్లతో కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి భక్తులు తరలి వస్తుండటంతో విజయవాడ రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కనకదుర్గ నగర్, పుష్కర ఘాట్లు పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. భక్తులు భారీగా తరలి రావడంతో అధికారులు భక్తులందరికీ ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. కొండపై ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్కే ఫౌండేషన్ వట్టే వెంకటేశ్వరరావు తన కుమారుని పేరుతో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మరణించిన రాజ్ కుమార్ ఆత్మకు శాంతి కలగాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఆర్కే ఫౌండేషన్ వట్టే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వట్టే రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ మరియు పళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే హాజరై కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు రాజ్ కుమార్ మరణించిన నాటి నుండి వట్టే వెంకటేశ్వరరావు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నారు. విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని 63వ డివిజన్లో ఒక పార్కు రాజ్ కుమార్ పేరు పెట్టి క్రీడా పరికరాలను కూడా అందజేశారన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు 63వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోదరుడు వట్టి వెంకటేశ్వరరావు వాళ్ళ కుమారుడు రాజ్ కుమార్ 7 సంవత్సరాల కిందట ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా రాజ్ కుమార్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు ఆయన నా చేతుల మీదుగానే చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పిల్లలకి పుస్తకాలు కానీ, ఫ్రూట్స్ కానీ, అన్నదానాలు, అలాగే ఇదే డివిజన్లో ఒక పార్కుకి రాజ్ కుమార్ పేరు పెట్టి అక్కడ క్రీడా పరికరాలు కూడా మరి వెంకటేశ్వరరావు సమకూర్చడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు చందు కానీ, అలాగే వెంకటేశ్వరరావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ కుమార్ పేరు మీద ప్రతి సంవత్సరం అన్నదానాలు, అలాగే వస్త్రదానాలు, పిల్లలకి బుక్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఏది ఏవైనా సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయం. ఇలాగా రామకృష్ణ చిన్న వయసులోనే చనిపోయినా ఈ విధంగా ప్రజల నోళ్లలో మరి సహాయం తీసుకున్న వాళ్ళ నోళ్లలో ఎప్పుడూ ఉంటా ఉన్నాడు. ఏదేమైనా భగవంతుడు రాజ్ కుమార్ ఆత్మకి శాంతి చేకూర్చాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తాం. ఒట్టే వెంకటేశ్వర గారు ఆయన కుమారుడు అయినటువంటి ఒట్టే రాజ్ కుమార్ గారు ఒక సాధారణమైన స్టూడెంట్గా ఉంటూ చుట్టుపక్కల పేదవారికి ఎండాకాలం నీటిని సదుపాయం చేస్తూ అతను సేవా కార్యక్రమాల్లో మొదటి నుంచి చుట్టుపక్కల పేదవారికి కానీ ఎవరికైనా సహాయం చేస్తూ వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం లేకుండానే సొంతంగా అతను పేద ప్రజలకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కానీ అకాల మరణం చెంది, అది కూడా చెందేటప్పుడు కూడా ఒక స్టూడెంట్కి బస్సు దొరక్కపోతే లిఫ్ట్ ఇవ్వటం కోసం వెళ్ళి ఇతరులకు సహాయపడుతూ అకారణ మృత్యువుకి కారణమైనాడు. అతను వారి తల్లిదండ్రుల యొక్క పేరు, చుట్టుపక్కల ఉడాకాలని ఉన్న వారికి అందరికీ హెల్ప్ చేస్తూ ఆ చేదోడు బాదోడుగా ఉండేవాడు. ఈరోజు సోదరులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఒట్టి వెంకటేశ్వర అబ్బాయి వాళ్ళ కుమారుడు ఒట్టి రాజకుమారు 27వ సంవత్సరం పుట్టినరోజు. దాని సందర్భంగా ఈ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఒట్టి రాజకుమార్ మన మధ్యలో లేడు. ఒక 7 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం. ఆయన చనిపోయిన బాధ మనసులో కొన్నంత ఉన్నప్పుడు కూడా మరి వెంకటేశ్వరరావు గారు ఆ కుర్రవాడి పేరు మీద మరి ప్రేమను చంపుకోకుండా అతని పేరు అందరిలో వినపడాలనే ఉద్దేశంతో
ఇక్కడ స్థానికంగా ఈడబ్ల్యూఎస్లో ఒక మంచి పార్కుకి ఒట్టి రాజ్కుమార్ ఉద్యానవనం అనేసి నామకరణం చేయడం జరిగింది. అది మన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర మీద చేతులుగా జరిగింది. దానిలో జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ కూడా వెంకటేశ్వర సొంత ఖర్చులతో దానిలో అరేంజ్ చేశారు. అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా అతని పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి విద్యార్థులకి పుస్తకాలు కానివ్వండి, పేద ప్రజలకు అన్నదానాలు, అలాగే బియ్యం పంపిణీ, అలాగే అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు కూడా ఆ రాజ్కుమార్ మనలో లేనప్పటికీ ఉన్నాడు అనే ఆ ఫీలింగు కలగజేయటం నిజంగా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ సోదరుల యొక్క గొప్పతనం. ఈరోజు కూడా వాళ్ళని తలుచుకుంటూ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న వెంకటేశ్వరరావు గారికి ఇంకా మరింత ఆత్మస్థైర్యం కావాలని ఆ కుర్రాడికి కూడా ఆయనకి గన్నవాళ్ళు అర్పిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి జనాలు ఎంత మంచి పేరు తెచ్చుకున్న వెంకటేశ్వరరావుకి అభినందనలు, మరి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తాను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 160 మంది లబ్ధిదారులు 2 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ సహాయం పొందారన్నారు. చెక్కులు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గున్నానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో 42 మంది లబ్ధిదారులకు 30.85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ శివనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు వరమని తెలిపారు. తాను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 160 మంది లబ్ధిదారులు 2 కోట్లకు పైగా సహాయం పొందారని అన్నారు. ఈ చెక్కులు కష్టకాలంలో కుటుంబాలకు కొత్త జీవితం అందించేందుకు అండగా నిలుస్తాయని తెలిపారు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్యం సహాయం కొరకు అప్లై చేసుకున్న 42 మందికి ఇవాళ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఆరోగ్యం ఇబ్బంది పడి ఎంత ఆర్థిక ఇబ్బందిగా పరిస్థితిలో ఉన్న వ్యక్తులకి ప్రతినిత్యం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారం నుంచి వచ్చిన వెంటనే సుమారు నాకు తెలిసి నేనే దాదాపు 350 లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎక్కడైతే అత్యవసర వైద్యం కావాలో, ఎక్కడైతే ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉందో అటువంటి వ్యక్తులందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇవాళ కొత్తగా మనం చూస్తే ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇవ్వటం ప్రతి నియోజకవర్గంలో ఇవాళ భారీ ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. ఇది ప్రజాప్రభుత్వం, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో తీసుకెళ్లే ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ ఇంత పండగ వాతావరణం ఉంది. తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలోనే కృషి చేస్తుందని తెలియజేసుకుంటా మా నాయకులం కానీ కార్యకర్తలం కానీ ఎప్పుడైనా ఈ కూటమి నాయకత్వం కానీ అందరం కూడా ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చిన సమయం కాడి నుంచి ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనే దృష్టి పెడతా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మా నాయకులు కార్యకర్తలు ఉండి ఆ సమస్యలు పరిష్కరించగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు లబ్ధిదారులందరికీ కూడా ఎటువంటి బాధ పడద్దు, తప్పకుండా ప్రభుత్వం ఎటువంటి అవసరమైనా ఆదుకుంటుందని తెలియజేసుకుంటూ ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గతంలో రాధా రంగా ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిన అమ్మవారి ప్రభ వేడుకలను అదే రీతిలో తన అభిమానులు నేడు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిలో ఈ ప్రభ మహోత్సవాలు జరపాలని ఆకాంక్షించారు. విజయవాడ చరిత్రలో ఇటువంటి మహోత్సవ వేడుకలు జరగటం ప్రజలను అలనాటి జ్ఞాపకాలకు తీసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద నుండి మా ఆర్ట్స్ రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో దసరా అమ్మవారి ప్రభబండ్ల మహోత్సవ ఊరేగింపు కనుల పండుగగా జరిగింది. ఈ వేడుకలకు అతిరథ మహారథులు, వివిధ పార్టీ నాయకులు, రాధారంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, బేతాళ నృత్యాలు, కేరళ వాయిద్యాలు, మరెన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 42 బళ్లతో భారీ ప్రభ మహోత్సవం నిర్వహించారు. పురవీధుల్లో సాగిన ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ
మాట్లాడుతూ అలనాడు ఏదైతే రాధారంగ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిన అమ్మవారి ప్రభ వేడుకలను అదే రీతిలో తన అభిమానులు నేడు నిర్వహించడం ఎంతో సంతోషకరమని పలువురు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిలో ఈ ప్రభ మహోత్సవాలు జరపాలని ఆకాంక్షించారు. విజయవాడ చరిత్రలో ఇటువంటి మహోత్సవ వేడుకలు జరగటం ప్రజలను అలనాటి జ్ఞాపకాలకు తీసుకువెళ్లాయని వ్యాఖ్యానించారు. అనంతరం మిత్రమండలి సభ్యులు మాట్లాడుతూ వంగవెట్టి రాధారంగ స్ఫూర్తితో ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారు మొదలుపెట్టిన ఈ అమ్మవారి ప్రభ మహోత్సవం దసరా పండగ తర్వాత చాలా ఆనందంగా రకరకాల టక్కుటమార గజకర్ణ గోకర్ణ వేషధారులతోటి చాలా ఘనంగా చేసే సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చెయ్యాలనే ఒక సదుద్దేశంతో నాతో పాటు నా సోదరులు చింతల రామారావు కానీ చింతల రవికుమార్ కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళీ రంగా గారు చేసినట్టుగా అంతగా పోయినా దగ్గరగా ఉండేటట్టుగా మా చేతనైనంతగా ఈ కార్యక్రమం చేయడానికి ముందుకున్నాం. మరొకసారి ఆయన ప్రభావాన్ని అమ్మవారి ప్రభోత్సవాన్ని ప్రవిడి వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి రాధామిత్ర మండలి రంగా యువసేన సభ్యులు కానీ రంగా గారి అభిమానులు కానీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపే దిశగా ముందుకు వెళ్తున్నాం. రాబోయే కాలంలో కూడా సాయి శక్తుల ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలనే ఆలోచన ఉంది. అది ఎంతవరకు ముందుకెళ్తుందో తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది. ఈరోజు మాత్రం ఈ ప్రభ మహోత్సవం ఆయన జరిపించిన స్థాయిలోనే జరిపించడానికి మా ప్రయత్నం మేము చేశాం. దిగ్విజయంగా జరుగుతుందని సాఫీగా జరుగుతుందని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా గాంధీనగర్లో కని విని ఎరగని రీతిలో మార్ట్స్ చంటి గారు బాబీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు సంబరాలని ప్రభ మహోత్సవాలు జరుపుతున్నారు. ఇంతవరకు చరిత్రలో లేని విధంగా మరి 30-40 బళ్ళు పెట్టి వివిధ రకాలు వేషధారణలతో అమ్మవారి మరి బేతాల సెట్లు అలాగే డప్పులు అనేక మరి 20-30 రకాల మరి వివిధ రకాల సెట్లతో మరి గాంధీనగర్ అంతా కూడా కలకల్లాడే విధంగా మార్ట్స్ చంటి గారు బాబీ గారు ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి టైటిల్ మీద మరి జరగబోయేటువంటి మహోత్సవంలో విజయవాడ ప్రజలందరూ కూడా పాల్గొనాలని రాధారంగ మిత్రమండలి గతంలో మరి ఒక 25-30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంబరాలను మరిపించేలాగా ఈరోజు గాంధీనగర్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సంబరంలో మరి భక్తులు కానీ రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ మరి చిన్నపాటి సీను గారు మరి ఆధ్వర్యంలో మరి మొత్తం రాధారంగ మిత్రమండలి అందరూ కూడా కదిలి వచ్చి అందరూ కూడా మరి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడ పాత వాళ్ళందరూ కూడా రంగాగారి అభిమానులందరూ కూడా కలుసుకోవటం మరి సీను గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రభ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ ప్రభ మహోత్సవంలో పాల్గొని ఈ ప్రభ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మార్ట్స్ చంటి గారికి బాబీ గారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలి. మరి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తూ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మార్ట్స్ తరపున గతంలో చేస్తూ ఉన్నారు. మార్ట్స్ బాబీ గారు చంటి గారు వరదలు వచ్చినప్పుడు మరి బాధితులను ఆదుకోవటం కానీ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్న సంస్థ మార్ట్ సంస్థ. కాబట్టి ఈ సంస్థ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ఈ సంస్థ ఇంకా బాగుండాలి, రానున్న రోజులు ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సంబరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంబరాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఆర్యవైశ్యుల జీవన విధానం ఎంతో మందికి ఆదర్శమని శ్రీ వాసవి మ్యాట్రిమోనియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు
కేవీఆర్ఎస్ఏ రాజు తెలిపారు. ఆర్య వయస్సులకు వివాహ విషయాల్లో మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్య వయస్సులకు వివాహాలను జరిగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు తమ సంస్థ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఆర్య వయస్సుల జీవన విధానం ఎంతో మందికి ఆదర్శమని శ్రీ వాసవి మ్యాట్రిమోనియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కేవీఆర్ఎస్ఏ రాజు తెలిపారు. విజయవాడలో గున్నోను కాలనీలోని ప్రముఖ కళాశాలలో నిర్వహించిన ఆర్య వయస్సుల ఆత్మీయ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పెనుగొండ సుబ్బారాయుడుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య వయస్సుల వివాహం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూలంకషంగా వచ్చిన వారందరితో చర్చించారు. వచ్చిన అతిథుల యొక్క అనుభవాలు, సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఆర్య వయస్సులకు వివాహ విషయాల్లో మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆర్య వయస్సుల్లో ఐక్యత చాటి చెప్పేందుకు ఎటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వెల్లడించారు. ఆర్య వయస్సుల గురించి నిస్వార్థంగా ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్న శ్రీ వాసవి మ్యాట్రిమోనియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కేవీఆర్ఎస్ఏ రాజును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆర్యవైశ్య సమాజం మనకేమిచ్చింది అనేది కాకుండా మనం సమాజానికి ఏమి ఇచ్చామో అనే విషయంపై ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఆలోచించి ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. వాళ్ళ మ్యారేజ్ విషయంలో, పిల్లల మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సొల్యూషన్ కోసం శ్రీ వాసవి మ్యాట్రిమోని అని పెట్టాం. ఈ రోజున అది 20 గ్రూపులు, 4800 మంది తల్లిదండ్రులు, 600 మందికి పైగా సక్సెస్ఫుల్ మ్యారేజెస్ జరిగినాయి. ఇవన్నీ కూడా టైలర్ మేడ్ డివిజన్స్ కింద, వెర్టికల్స్ కింద పెట్టాం. ఒకటి బిజినెస్ గ్రూపులకి 3-4 పెట్టాం. తర్వాత ఎడ్యుకేషన్కి 3-4 గ్రూపులు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి, ఐఐఎం చదివిన వాళ్ళని కామన్ గ్రూప్లో పెట్టాం. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, బిట్స్ పిలాని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, వీళ్ళందరికీ సపరేట్ గ్రూప్ పెట్టి 50 లక్షల పైన ప్యాకేజ్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్లో పెట్టాం. అట్లాగే చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్, వీళ్ళందరినీ ఒక గ్రూప్లో పెట్టాం. గ్రూప్ సి అంటాం. దాంట్లో 30 లక్షల నుంచి 50 లక్షల ప్యాకేజ్ వరకు పెట్టాం. ఈ లోపల ఇంకా 10 నుంచి 30 లక్షల వరకు ఒక గ్రూప్ పెట్టాం. ఇదే విధంగా డాక్టర్స్కి పెట్టాం. అట్లాగే ఎన్ఆర్ఐలకి ప్రత్యేకంగా 3 గ్రూపులు పెట్టాం. ఒకటి ఎన్ఆర్ఐ కామన్, దాంట్లో సుమారు 630 మంది ఉన్నారు. చాలామంది ఎన్ఆర్ఐలు నాకు ఫోన్ చేసి, సార్ 600 మందిలో మేము సెలెక్ట్ చేసుకుంటాం, ఇబ్బందిగా ఉందంటే ఎన్ఆర్ఐ రాయల్ అనే గ్రూప్ పెట్టాం. ఆ ఎన్ఆర్ఐ రాయల్ గ్రూప్లో కేటగిరీ వైజ్ పెట్టాం. అంటే అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, పర్మనెంట్ రెసిడెంట్స్ కానీ, లేదా 200K ఉన్నవాడు కానీ, అలాగా కొన్ని స్పెసిఫికేషన్స్ పెడితే దాంట్లో 135 మంది చేరారు. ఇంకా చాలామంది నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఈ రోజున మా పిల్లలకి పెళ్ళిళ్ళు గట్లా, వాళ్ళు ఎవరిని లైక్ చేస్తే వాళ్ళకే మేము అక్షంతలు వేస్తాం, ఏదన్నా చూడండి అంటే ఎన్ఆర్ఐ బ్రైడ్ అండ్ గ్రూప్ విత్ ఫారిన్ నెంబర్తో పెట్టాం. అది దాదాపు 300 మంది చేరారు. అది ప్రాసెస్లో ఉందండి. ఈ విధంగా ప్రతి గ్రూపు కూడా ప్రత్యేకంగా వాళ్ళ నీడ్స్ని బేస్ చేసుకుని పెట్టడం జరిగిందండి. డాక్టర్స్కి సపరేట్ గ్రూపు. ట్రస్ట్ సేవా సంస్థ ద్వారా రాజుగారు బ్రహ్మాండమైనటువంటి సేవ చేస్తున్నారు. ఇది కేవలము నిస్వార్థమైనటువంటి సేవ మాత్రమే. దాదాపుగా 4500 మంది మెంబర్స్తో ఈ సేవ చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి రుసుము కానీ, మెంబర్షిప్ ఫీజు కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఏదో సేవ ఫీజు తీసుకోకుండా ఈ సేవ చేయడం జరుగుతుంది. వారు ప్రీవియస్గా కెనరా బ్యాంకులో ఏజీఎంగా చేసి రిటైర్మెంట్ అయ్యి ఇట్లాంటి సేవ ప్రజలకి చేస్తున్నారు. వారి యొక్క సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు తప్పితే మెంబర్స్ దగ్గర ఏమి తీసుకోకుండా చేస్తున్నారు. ఇట్లాంటి సేవ చేస్తున్నటువంటి రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పేదవారి జీవితాల్లో వెలుగులు వస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా అన్నారు. కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జీవనోపాధి కోసం 26 కుటుంబాలకు రిక్షాలను అందజేయడం అభినందనీయమని అన్నారు. కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేట ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో పాముల కమ్యూనిటీకి చెందిన తిరువేపాకుల
కుటుంబాలకు తోపుడు రిక్షాలను అందజేశారు. మొత్తం 26 రిక్షాలను, సుమారు 4,60,000 విలువైన రిక్షాలను ఈ కార్యక్రమం ద్వారా అందించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యంగా వెనుకబడిన బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు అనేక రకాల సహాయాలు అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం వంటి పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఎన్జీఓ సంస్థలు కూడా ప్రభుత్వం తరహాలో తమ శక్తి మేరకు సహాయం చేస్తే సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. కేర్ టు యాక్షన్ సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటి వరకు కొంతమంది విద్యార్థుల చదువుకు సహాయం చేసిందని, అలానే భర్తను కోల్పోయిన మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు. కుటుంబాలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు 57వ డివిజను న్యూ ఆర్ఆర్పేటలో కేర్ టు యాక్షన్ ఎన్జిఓ ఆర్గనైజేషను మరి ఈ రోజున గతంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఈ ఆర్గనైజేషను ఈరోజు పాముల కమ్యూనిటీకి, పాముల కులం చిరు వ్యాపారులకి 26 తోపుడు రిక్షాలు 4,60,000 రూపాయలు ఖరీదు చేసే రిక్షాలని ఇచ్చారు. వాళ్ళకు ఉపాధికి అవకాశం కల్పించారు. సంతోషం. వాళ్ళని కేర్ టు యాక్షన్ టీంని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ముఖ్యంగా వెనుకబడిన వాళ్ళకి, బీసీ కులాలకు కానీ, ఎస్సీ కులాలకి, మైనార్టీ కులాలకి, అలాగే నిరుపేదలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టాం. పెన్షన్లు 3,000, 4,000 చేసాం. గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం చొప్పున వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే ఉచిత బస్సు పెట్టాం. అట్లాగే అనేకమైనటువంటి అన్నా క్యాంటీన్లు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా తమ శక్తి కొలది కొంత సహాయం చేస్తే ఇంకా వాళ్ళకి మెరుగైనటువంటి సదుపాయాలు, మెరుగైనటువంటి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ P4లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు లేని వాళ్ళకి అనేక రూపాల్లో సహాయం చేస్తూ ఉన్నారు. చదువు విషయంలో కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ కేర్ టు షేర్ ఈ ఎన్జిఓ ఆర్గనైజేషను మరి గతంలో కూడా ఈ నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేశారు. హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో వీళ్ళు మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఇవాళ ఎవరైతే చిరు వ్యాపారులు బళ్ళు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇస్తాం, ఐడి కార్డులు ఇస్తాం. ఐడి కార్డుల ద్వారా లోన్లు ఇప్పిస్తాం. 15,000 రూపాయలు షూరిటీ లేకుండా ఇచ్చే లోన్లు ఇప్పిస్తాం. ఆ లోన్లు కట్టుకుంటే 30,000 రూపాయలు కూడా ఇప్పిస్తాం. అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాగవంశీ సామాజిక వర్గ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఎరుబోతు రమణరావు, అలాగే మా మహిళలు, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు కబీర్ కానీ, నాయకులు కానీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు కేర్ టు యాక్షన్ మరి అసోసియేషన్ వారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు చేతుల మీదుగా మా డివిజన్లో నివసిస్తున్నటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి పాముల వాళ్ళు 26 మందికి 4,60,000 రూపాయల వ్యయంతో 26 బళ్ళను వారు ఇవ్వటం అన్నది ముందుగా వారికి డివిజన్ తరపు నుంచి వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి 26 మందికి 4,60,000 పెట్టి మరి ఇవ్వడం జరిగింది. నేను వారిని మేనేజ్మెంట్ వారిని కూడా కోరుతా ఉన్నా, ఈరోజు మీరు 26 మందికి ఇచ్చారంటే 100% వాళ్ళు బాగా పేదవారికి ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇంకా డివిజన్లో మీ సేవలు మాకు అవసరం అని చెప్పేసి కూడా మేము వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు కూడా గుర్తించి ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో, ఎవరైతే కష్టపడి జీవనం సాగిస్తారో వాళ్ళని గుర్తించాలని చెప్పి మా వంతు
ఎమ్మెల్యే గారి తరపు నుంచి మా తరపు నుంచి మీకు కూడా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము అందుబాటులో ఉంటాం, మీకు అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా మీ ఫండ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి 64 డివిజన్లో ఈ డివిజన్లో ఉన్నటువంటి పేదవారు, ఈ డివిజన్లో ఉన్నటువంటి స్లమ్స్ ఎక్కడ కూడా లేదు కనుక ఇటువంటి డివిజన్లో మీ సేవలు చేస్తే బాగుంటుందని రాబోయే రోజుల్లో అందరికి కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ఇప్పిస్తాం. ఎవరికైనా సరే రేపు జనవరి నుంచి ఇల్లు లేని వారికి ఇస్తాం. ఈ నెలలో పెన్షన్లు కూడా నూతన పెన్షన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. టిక్కో ఇల్లు కూడా 2-3 నెలల్లో అతి త్వరలో, అంతకుముందు డబ్బులు ఎవరైతే కట్టారో వాళ్ళకు కూడా టిక్కో ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంగా ఈ రోజున మరి ఆటో కార్మికులు కూడా 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 సూపర్ 6లో లేనటువంటి పథకాలను కూడా మరి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇక్కడ మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా డివిజన్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. కేర్ టు యాక్షన్ వారికి కూడా మీరందరూ కూడా మరి అందుబాటులో ఉండి వారు ఏదైనా సలహా ఇచ్చారో ఆ సలహాను పాటించి మీరు వ్యాపార రీత్యా ఎదగాలని చెప్పి ఒదిగి మీకు వచ్చినటువంటి లాభాలని మీరు మీ కుటుంబానికి సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేర్ టు యాక్షన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అంటే విజయవాడలో ఉంటుంది. మేము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. మహిళల కోసం, పిల్లల కోసం చేస్తున్నాము. పిల్లల కోసం అయితే ఇక్కడ మనము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో కానీ, హై స్కూల్స్లో కానీ ట్యూషన్ కార్యక్రమాలు నడిపిస్తున్నాము. అట్లాగే వాళ్ళకి డ్యాన్స్, మ్యూజిక్, తర్వాత యోగా వాళ్ళకి చెప్పిస్తూ వాళ్ళకు న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాము. ఇంకా అంగన్వాడీ సెంటర్స్లో కానీ, అంటే ఎప్పుడైతే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని రకాల విధాలుగా వాళ్ళ అభివృద్ధికి అందుతాయో అప్పుడు మాత్రమే వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి మేము ఆ లక్ష్యంతోనే మేము ఈ పనులు కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో ఇక్కడ మన విజయవాడలోనే ఆల్మోస్ట్ మనకు 1,300 మంది పిల్లలు మేము చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ ఇవ్వడం కానీ, పౌష్టికాహారంతో పాటు మిగతావి కూడా మేము చేయడం జరుగుతుంది. మహిళలకు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇలాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ ఆధారం లేకుండా ఉంటే వాళ్ళకి మరి ముఖ్యంగా విధవరాలు ఉంటే వాళ్ళకి మాత్రం మేము జీవనోపాధి కోసం వాళ్ళకి ఇలాంటి జీవనోపాధి సంబంధించిన పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి తోపుడు బండ్లు కానీ, బడ్డీ కొట్లు కానీ ఇలా అన్ని రకాలుగా మేము చేస్తూ వాళ్ళు ఎదగడం వల్ల ఏమవుతారు, వాళ్ళ కుటుంబాలు బలపడతాయి. వాళ్ళ కుటుంబాలు బలపడడం వల్ల వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకొని ఒక మంచి దేశ పౌరులుగా అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మా కార్యక్రమాలన్నీ కూడా ఒక కుటుంబం బలంగా ఎదిగితే, ఒక కుటుంబం అభివృద్ధి చెందితే, ఆ కుటుంబంలో పిల్లలు ఎదిగితే దేశం బాగుపడుతుంది అనేది మా యొక్క లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం దిశగా మేము మా యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. మేము చాలా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అర్హత పరీక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని న్యాయవాది పులిసిగంటి ప్రసాదరావు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్లో అర్హత సాధించడం కోసం న్యాయవాదులు అంతా ఈ పరీక్ష రాయవలసి ఉంటుందని, అయితే ఈ పరీక్షా కేంద్రాలుగా కేవలం విశాఖపట్నం మరియు తిరుపతిలను కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విస్మరించడం చాలా బాధాకరమన్నారు. ఈ ప్రాంతంలోని న్యాయవాదులు అర్హత పరీక్ష కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అంత దూరం ప్రయాణించడం కష్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడకు సెంటర్ను కేటాయించి ఈ సంవత్సరం కేటాయించకపోవడం బాధాకరమన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్తో మాట్లాడి అమరావతిలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం దేవస్థానంకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఏటా లక్షల సంఖ్యలో వస్తున్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని సూచన. జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. యువత, మహిళల ఆకాంక్షలకు తగ్గట్లుగా పనిచేయాలని సూచన. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న రద్దీ, పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భవానీలు, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి ప్రభ మహోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న రంగ అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.